రైతు సోదరులకు నమస్కారాలు. నేను సోమశేఖర్, వెల్కమ్ క్రాప్స్ సైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు గుంటూరు జిల్లా సిరిపురం గ్రామంలో ఉన్నాను. మన వెల్కమ్ కంపెనీది కొత్త హైబ్రిడ్ మిరప 3485 గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వెరైటీ స్పెషల్ ఏమంటే అధిక దిగుబడి, రోగం చాలా తక్కువ, అంటే రోగంకి తట్టుకుంటుంది. వైరస్ అయినా ఉండొచ్చు, నల్లి ఉండొచ్చు, దీనికి తట్టుకుంటుంది. ఇప్పుడు మీకు ఫ్రూట్ బీరింగ్ ఎలా ఉంది చూపిస్తాం మీకు. ఒక చెట్టు కాదు, మీరు ఏ చెట్టు అయినా చూడండి, ఫ్రూట్ బీరింగ్ చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు చూడండి, మీకు సైజు యూనిఫామ్ ఫ్రూట్స్, మీకు కాయలు చెట్టుకి ఎక్కువ ఉన్నప్పుడు మీకు మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి స్పెషాలిటీ ఏమంటే కింద ఫ్రూట్స్ ఓకే అండి, పైన వచ్చింది కదా గ్రీన్ చిల్లీ ఆల్సో సైజ్ తగ్గట్లేదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. రంగు చూడండి, చాలా డీప్ రెడ్గా ఉంటుంది. రంగు మంచిగా ఉన్న కాబట్టి మీకు మార్కెట్లో మంచి రేటు దొరుకుతుందండి. వెల్కమ్ వాళ్ళది హైబ్రిడ్ మిరప 3485 వేసుకోండి, మీకు మంచి మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది, మంచి దిగుబడి వస్తుంది. ఈ వెరైటీ అయితే 3485. నేను చూసినంతవరకు ఇలాంటి వెరైటీ నేను ఎక్కడా చూడలేదు. కాపు మాత్రం విపరీతంగా హెవీ బేరింగ్. ఒక్కసారి చూపిస్తాను నేను కాపుని. మీరు చెట్టు పైన ఏమీ కనపడదు, చేనంతా పచ్చికాయ ఎండికాయ కలిసి ఉంది. గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది తెల్లదోమ పచ్చదోమను తట్టుకుంటుంది. నల్లిని కూడా బాగుంది. సెకండ్ స్టెప్ కూడా బాగా వచ్చింది. మంచి రేటు పడుతుంది. దిగుబడి అనేది హెవీ బేరింగ్ ఉందండి. 2 సంవత్సరాలు వేసిన 30 క్వింటాలకైతే తక్కువ కాకుండా అవుతుంది. ఈ సంవత్సరం ఇంత వర్షం పడినా సరే ఈ వెరైటీ అయితే తట్టుకుంది. నల్లిని బాగా తట్టుకుంది. తోట ఒక కటింగ్ కోసినా పచ్చగా నేవలంగా ఉంది. ఈ వెరైటీ వచ్చేప్పటికి కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కాయలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి, కాయ కలర్ కానీ. పెట్టుబడి కూడా బాగా తక్కువ, స్ప్రేయింగ్స్ తక్కువ, రైతులు వేసుకోవడానికి బాగా అనుకూలమైన రకము. మేము వచ్చేసి వెల్కమ్ చేసామండి. ఇది కోత కానీ దిగుబడి కానీ కారు బాగుంది, నల్లికి తట్టుకుంటుంది, కాయ రంగుగా బాగుంది, వేసుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఎకరానికి 35 క్వింటాలు అయిందండి. బాగా దిగుబడి బాగుంది, కాయ సైజు కానీ రంగు కానీ రేటు కూడా బాగా పడుతుంది యాడ్లో. వెల్కమ్ సీడ్స్ వారిది 3485 ఫీల్డ్ బాగుందని చెప్పేసి చూద్దామంటే వచ్చామండి. ఇది చూడటానికి కూడా కాయ సైజు కానీ క్వాలిటీ కానీ పూత కానీ కాయ దగ్గర పట్టం కానీ ఎండుకాయ కూడా బాగా షైనింగ్ వస్తుంది. తొడెం కూడా మంచి తెలుపు వస్తుంది, దృఢంగా ఉంది. తొడెం కూడా ఎంత పట్టు పీకినా రావట్లేదు. దీనివల్ల ఇప్పుడు ఉండటం ఏంటంటే మనకి సాలు శాతం అనేది బాగా తగ్గిద్దండి. వెరైటీ మాత్రం వేసుకోవచ్చు అండి, చాలా బాగుంది వెరైటీ. వేరే వెరైటీలతో పోల్చుకుంటే కాయ కూడా సైజు ఉంది, ప్లస్ క్వాలిటీ ఉంది, రంగు బాగుంది. మెయిన్ ఫీల్డ్ ఏంటంటే తామర పురుగును కొంచెం తట్టుకొని, కొంచెం కాదు చాలా తట్టుకొని బాగా కాసింది కాబట్టి దిగుబడి కూడా ఆశగా నాకు 35 నుంచి 40 వస్తుంది. మంచి దిగుబడి ఉండాలి, ఓకే, మంచి ప్రైజు ఉండాలి, కొంచెం తెగుళ్ళు కొబ్బర నల్లి తట్టుకునే తోమతో ఉండాలి. దానికి 4 ఎకరాలు వేసా, 3 వెరైటీస్ పక్కన వేసా, ఓకే, మంచి రిజల్ట్. కాయ బాగుంది, తెగుళ్ళు లేకుండా, మచ్చ లేకుండా, బొబ్బర్ లేకుండా కాయ అయితే బాగానే ఉంది. ఓకే, ఇలాంటి పంట వేసుకుంటే రైతులకు కొద్దిగా ఉపయోగపడతారు. నల్లి తోటికి కనలాడు ఇందులో రోడ్డు క్వాలిటీ బాగుంది. ఎకరాకు వచ్చరికి 30 కాడి నుంచి పైన దిగుబడి వచ్చే అవకాశం ఉంది. క్వాలిటీ కానీ తెలుపు కానీ బాగున్నాయి, వేసుకో తగ్గిస్తున్నాం. కింద నుంచి కాపు ఉంది, కింద కాసింది, ప్లస్ మళ్ళీ ఒక స్టెప్ వచ్చి స్టెప్ ప్లస్ ఇంకొకటి పైన కాసిన ఇంకొకటి, ఓకే, సైడ్ బ్రాంచెస్ అవును వచ్చేస్తున్నాయి. కలర్ కానీ మిర్చి కలర్ ప్యూర్గా ఉంది, సూపర్. ప్రతి ఒక్క రైతు కూడా 4 ఎకరాలు వేసుకున్న రైతు ఒక ఎకరం వేసుకొని చూసుకోవచ్చు. మాకు పంట అయితే మినిమం 30 నుంచి 35 రూపాయలు అయ్యేటట్టున్నారు. ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గిస్తున్నాం. కింద కాపు బాగా సెట్ గా ఉంది, కాయ షైనింగ్ ఉంది, ఓకే, బాగా తంతెలుగా వస్తుంది, కలర్ ఉంది, బాగా జంప్ ఉంది, కాయ సైజ్ ఉంది, కాయ తంతెలు కూడా బాగా నీట్ గా ఉంది, నల్లి కూడా తట్టుకుంది, బాగానే ఉంది. వేసుకోదగ్గిత్తనం నల్లికి తట్టుకుంది, కాయ షైనింగ్ ఉంది, రంగు ఉంది, కాయ జంప్ ఉంది, ఎంత బాగుంది అంతా. ఎలా నచ్చింది మీకు? ఈ బొబ్బరికి తట్టుకుంటది,
బొబ్బరకు తట్టుకుంటుంది, నల్లికి తట్టుకుంటుంది, వెరీ గుడ్, నల్లికి తట్టుకుంటుంది. నెక్స్ట్ రంగు బాగుంది, కాయ రంగు బాగుంది, తడుకు బాగుంది కాయలో. తడుకు బాగుంటే అంటే మీకు మంచిగా ఓకే, మంచి దిగుబడి ఉంది. కాయ బాగుంది, రంగు ఉంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. వెరీ గుడ్. నల్లికి తెల్లదోమకి తట్టుకుంటుంది. బొబ్బరి కూడా లేదు, తాలు కూడా ఏమి లేదు, పెద్దగా అసలు ఏమి లేదు. ఓకే అండి, ఓకే ఓకే, కూడా బాగుంది. ఓకే ఓకే అండి. సో మీకు సైజు కూడా పర్వాలా, కాయ సైజు మంచిగా ఉన్నాయి. ఓకే, వెల్కమ్ క్రాప్ సైజ్ వాళ్ళ ఫీల్డ్ చూడటానికి వచ్చాము. తోట 2 తోటలు చూసాము, ఎక్సలెంట్గా ఉన్నాయి. కాయ రంగు కానీ కాయ సైజు కానీ దాంట్లో గింజ కానీ బాగానే ఉంది. కాయ సైజు బాగుంది, కాయ రంగు బాగానే ఉంది. ఏంది ఎక్సలెంట్గా ధర కూడా పలుకుతుంది మార్కెట్లో ఈ కాయకి. ఎర్రగా ఉంది కాయ, సైజు కూడా బాగుంది, తక్కువగా. తాళుగాయ తక్కువ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీరు చేస్తున్నారు కదా దాని కాబట్టి మీకు మంచిగా తెలుస్తుంది. తాళుగాయ తక్కువ ఉంది, కలర్ బాగుంది. సో రైతులు అందరూ వేసుకోవచ్చా అండి ఇది? పంట బాగుందండి, సైజ్ అనేది బాగుందండి, బొబ్బర్ అనేది తట్టుకునేది. సూపర్ క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఇప్పుడు చూడండి, రంగు ఎలా ఉంది, బాగుంది, చేను బాగుంది, ఇత్తనం బాగుంది, సూపర్ గా ఉంది. ఇత్తనం అయితే వేసుకోదగ్గ ఇత్తనం సార్. కాయ క్వాలిటీ కానీ ఓకే, దిగుబడి మాత్రం బొబ్బరికైనా సరే, బొబ్బరికైనా నల్లికైనా సరే తట్టుకొని బాగా వస్తుంది. కావాలి. క్వాలిటీ బాగుందండి, క్వాలిటీ బాగుంది అంటే ఏంటి? సైజు, దిగుబడి కూడా బాగానే ఉంది. సైజు, దిగుబడి, కలర్ ఎలా ఉంది అండి? కలర్ బాగుంది. సో తాలు కూడా తక్కువ, తాళ్ళు తక్కువ ఉన్నాయి. క్వాలిటీ బాగుందండి, క్వాలిటీ బాగుంది, కలర్ కూడా నీట్ గా ఉంది, కలర్ నీట్ గా ఉంది. ఓకే, లేదు, తాళ్ళు తక్కువ లేదు, ఓకే, చాలా తక్కువ. ఓకే, క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి ప్రైస్ మంచిగా వచ్చాయి. బాగుందండి, నీట్ గా కాయ నీట్ గా ఉంది. చేలో చూసాం, చేలో బాగానే ఉంది, ఇక్కడ కళ్ళం దగ్గర బాగానే ఉంది. ఓకే, సైజు క్వాలిటీ బాగుంది. ఓకే ఓకే వచ్చే రకం, ఓకే, వేసుకోవచ్చే రకం ఇది. ఓకే ఓకే అండి. అందరూ రైతులకి నేను ఏమి చెప్పేది అంటే, ఒకటి ప్లాంట్ టైప్ చాలా బాగుంది, మీకు మంచి దిగుబడి వస్తుంది, అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రూట్ క్వాలిటీ చాలా బాగుంది, మార్కెట్లో మీకు మంచి ప్రైస్ దొరుకుతుంది. నెక్స్ట్ అధిక దిగుబడి వస్తుంది. 4th వన్, రోగంని మీ లీఫ్ కర్ల్ వైరస్ గానికి అది తట్టుకోతుంది. సో ఈ 4 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రైతులు ఇది కల్టివేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఆదాయం ఏముంటుంది అది మంచిగా తీసుకోవచ్చండి. అందరూ నేను చెప్తా, వెల్కమ్ సీడ్స్ 3 హైబ్రిడ్ మిరప 3485 కల్టివేట్ చేయాలి, అది మా కోరిక. అండ్ మీరు కల్టివేట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఆదాయం దొరుకుతుంది.